హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఏంటంటే మళ్ళీ గోదావరి రెసిపీనే, చింతకాయ రొయ్యలు అనమాట. చాలా రుచిగా ఉంటుంది. యాక్చువల్గా మనం మసాలాలతో వండిన కర్రీ కన్నా ఈ చింతకాయలు రొయ్యలు వండి చూడండి, ఈ రెండిల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ మా గోదావరి జిల్లాలోనే వండుతారనమాట. అయితే అస్తమానం చింతకాయ అంటుందని అనుకోకండి, ఎందుకంటే ఈ టైంలోనే కదా మనకి చింతకాయలు దొరుకుతాయి. కాబట్టి మనం చింతకాయ కాకరకాయ ట్రై చేసాం, చాలా సూపర్ వచ్చింది. అలాగే చింతకాయ పచ్చడి చేసుకున్నాం, అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే సీజనల్గా దొరికేది కాబట్టి డెఫినెట్గా చింతకాయతో రెసిపీస్ అయితే ట్రై చేయండి. ఈరోజు చింతకాయ రొయ్యలు చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి మీరే నాతో ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసుకుని తర్వాత బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద రొయ్యలు అనుకోండి, నేనైతే అంత పెద్ద రొయ్యలు కదా, ఒక్కొక్క రొయ్యని 3 పీసెస్ కింద కట్ చేశాను. అదే చిన్న చిన్న రొయ్యలు అనుకోండి, మనకి గోదావరిలో దొరికితే బాగా చిన్న రొయ్యలు, అవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఇది కూడా నదిలో రొయ్యలే, కానీ పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. సో పెద్దగా ఉంటే మనకి కర్రీ అంత టేస్ట్ దానికి బాగా పట్టదు, అందుకని చెప్పి నేను ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేశాను. అదే బాగా చిన్న రొయ్యలు అనుకోండి, అలానే వదిలేసిన క్లీన్ చేసుకుంటే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆ కర్రీలో కారం కన్నా కూడా పచ్చిమిర్చి కారం ఎక్కువ వాడతాం కాబట్టి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఉల్లిపాయలని ఇలా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని పేస్ట్లా పెట్టకూడదు, వాటర్ పోయకూడదు, రఫ్గా మిక్సీ పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఇలా రఫ్గా మిక్సీ పెట్టిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు చింతకాయల్ని బాగా లేత చింతకాయలు మధ్యలో గింజ కట్టలేదనుకోండి, అలా మనం జస్ట్ వేసేసుకుని డైరెక్ట్గా వీటిని కూడా రఫ్గా మిక్సీ పెట్టేసుకోవచ్చు. లేదు అవి కొంచెం లోపల గింజ కట్టాయి అంటే కనుక సగానికి కట్ చేసుకుని, పైన స్కిన్ ఏంది ఎక్కర్లేదు, సగానికి కట్ చేసుకుని లోపల గింజ పప్పు ఉంటుంది చూసారా, అది తీసేసి ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకుని ఇలా రఫ్గా మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. లేత చింతకాయలు అయితే డైరెక్ట్గా మిక్సీ పెట్టేసాను. నేనైతే ఈ మధ్యలో ఏమీ లేదు, గింజ కట్టలేదు ఇంకా, కాబట్టి నేను ఇలా మిక్సీ పెట్టేశాను. అదే కొంచెం ముదురు చింతకాయలు అయితే కనుక మధ్యలోకి కట్ చేసుకుని ఆ మధ్యలో గింజ ఉంటుంది కదా, అది తీసేసుకుంటే ఇలా రఫ్గా మిక్సీ పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అలాగే చింతకాయ, ఈ 3 కూడా రఫ్గా ఇలా మిక్సీ పెట్టుకోవాలి. చింతకాయలు ఎన్ని వేయాలి అన్నది మీ పులుపు టేస్ట్ని బట్టి ఉంటుంది. బాగా పుల్లగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోండి కొంచెం. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం రొయ్యల్ని ముందుగానే ఉడికించుకోవాలన్నమాట. ఆగిలి వేస్తారంటారు, ఒక్కొక్కళ్ళు ఒకలా అంటారు, కానీ ఏదైతే ఏముంది కానీ ఇలా ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని, వాటర్ అసలు పోయకూడదు, పసుపు వేసుకుని మనం ఉడికించుకున్నాం అనుకోండి, అందులో వాటర్ రిలీజ్ అవుతుంది. మనం వాటర్ పోయకుండానే బాగా ఒకసారి కలిపేసుకుని ఉడికించుకునేటప్పుడు మూత పెట్టేస్తే మనకి వాటర్ రిలీజ్ అవుతుంది బాగా. ఆ వాటర్తోనే ఆ రొయ్యలు అనేవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. లేదు డైరెక్ట్ కర్రీలో వేసేస్తే పచ్చివాసన వచ్చి చాలా బాగోదన్నమాట. అందుకని చెప్పి ఇలా మనకి చూడండి, ఒకసారి ఇలా మూత పెట్టేసాం కదా, మనం కొంచెం ఆయిల్ అలాగే పసుపు వేసిన తర్వాత మూత పెట్టేస్తే ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండండి, మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఒక 2 సార్లు కలిపేసరికి చూడండి మనకి ఫుల్గా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. మనం వాటర్ ఏం పోయక్కర్లేదు, ఆ వాటర్ అంతా ఎగిరి వరకు ఉడికించుకుంటే మనకి రొయ్యలు అయితే ఉడికిపోతాయి అన్నమాట. లేదు పచ్చిగా అలా వండేస్తే మనకి రొయ్యల కర్రీ అసలు బాగోదు. ఏ కర్రీ వండుకున్నా ముందు ఈ ప్రాసెస్ చేసుకుని వండుకుంటే కర్రీ అయితే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఆఫ్ చేసేసి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి కర్రీకి సరిపడా నూనె అంతా ఇందులో వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 3 స్పూన్స్ నేను ఆయిల్ వేసాను. మనం ఇందులో మసాలాలు ఏం వేయం, అయినా కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట, ఎటువంటి మసాలాస్ యూస్ చేయకపోయినా సరే. చూడండి, ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర ఫ్రై అయ్యేలోపు మీరు ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని ఒకసారి కచ్చాబచ్చా దంచుకోండి. ఇలా కచ్చాబచ్చా దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని ఈ ఆయిల్లో వేసేయండి.
జస్ట్ మనం తాలింపు వేస్తున్నాం అంతే. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేం వేయక్కర్లేదు. ఇలా వెల్లుల్లిపాయ జస్ట్ కచ్చపచ్చ దంచుకుని వేసేసుకోండి. అలాగే మనం తాలింపులో వేసినట్టే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఈ వెల్లుల్లి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలను వేసేసుకోండి. మీరు రొయ్యలతో ఏ కర్రీ చేసుకున్నా సరే ఇలా ఫస్ట్ కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసుకుని ముందుగా ఇలా ఉడికించుకుని తీసుకున్న తర్వాత కర్రీ కానీ బిర్యానీ కానీ ఏది చేసుకున్నా రొయ్యలతో ఇలా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంతేగాని పచ్చి దానితో డైరెక్ట్గా చేస్తే బాగోదనమాట. ఇప్పుడు రొయ్యలు వేసేసిన తర్వాత దాని వెంటనే మనం ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి మిక్సీ పెట్టుకున్నాం కదా, సో ఇలా రఫ్గా మిక్సీ పెట్టుకున్నది వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనకి సరిపడా ఉప్పు ఎంత పడుతుందో ఉప్పు చూసుకుని వేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం చింతకాయ వాడాం కదా, చింతకాయ అంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు సరిపడే పడుతుంది. ఉప్పు, 1 స్పూన్ కారం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ పెట్టేసాం, పేస్ట్ కాదు కానీ రఫ్గా పెట్టుకున్నాం కదా, సో ఎక్కువ కారం పడదు, 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ కారం. నార్మల్గా నాన్ వెజ్ కర్రీస్ అంటే కారం ఎక్కువ వేస్తాం మనం పచ్చిమిర్చి కన్నా, కానీ ఈ కర్రీలో మనం పచ్చిమిర్చి రఫ్గా మిక్సీ పెట్టుకున్నాం కాబట్టి మనకి కారం తక్కువ పడుతుంది అనమాట. నేను పసుపు వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యల్ని ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా అని వేయలేదు నేను. సో ఇప్పుడు కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత వెంటనే మనం ఈ చింతకాయ కూడా రఫ్గా పెట్టుకున్నది వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మన రొయ్యలు అన్నీ కలిపి కూడా ఒకసారి వేసేస్తారు యాక్చువల్గా. ఇలా ఒక్కొక్కటి వేయాల్సిన అవసరం కూడా లేదు, మీకు చూపించడం కోసం అని వేసాను అనమాట. నార్మల్గా రొయ్యలు అలాగే మనం రఫ్గా మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే చింతకాయ, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంతే. ఈ కర్రీలో వేసేది అయితే మన ఇంగ్రీడియంట్స్ అయితే అంతే అనమాట. సో ఇందులో ఎక్కువ వాటర్ పోస్తే అసలు బాగోదు, జస్ట్ కొంచెం ఉడకడానికి అన్నట్టు. చూడండి, నేను చాలా చిన్న గ్లాస్తో కొంచెం పోసాను వాటర్ పోసి మూత పెట్టండి. మనకి ఈ కర్రీ మాత్రం బాగా దగ్గరగా అంటే పొడి పొడిగా అవ్వాలన్నమాట. అలాగే మనకి కొంచెం అడుగు అంటాలి కూడా, పొడి పొడిగా అవ్వాలి, అడుగు అంటాలి. అప్పటి వరకు కూడా మధ్యలో ఒకసారి మూత తీసుకుని కదుపుకుంటూ ఉడికించుకోండి. ఇందులో కొత్తిమీర వేయక్కర్లేదు, ఏం వేయక్కర్లేదు, ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. ఇలా చూడండి, మధ్యలో అడుగుని కొంచెం అంటుతూ ఉంటుంది, ఇలా కలుపుకుంటూ ఉండండి. మనకి కర్రీ చింతకాయ వేసింది ఎప్పుడైనా సరే కొంచెం అడుగు అంటితేనే టేస్ట్ బాగుంటుంది. మనకి చిన్న చిన్న చేపలతో చింతకాయ వండుతారు, సో అది కూడా మనకి అడుగు అంటితేనే బాగుంటుంది అనమాట. సో మధ్యలో ఇలా తీసుకుంటూ జస్ట్ మనకి అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండండి. బాగా మాడిపోకూడదు, అడుగు అంటడం అంటే జస్ట్ చిన్నగా అంటుకోవాలన్నమాట. ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని. అంతేగాని మాడిపోతే మళ్ళీ బాగోదు కదా కర్రీ ఏదైనా సరే. సో చూడండి, జస్ట్ కొంచెం అలా అడుగంటే వరకు, పొడి పొడిగా అయ్యే వరకు కూరను ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది రైస్లోకి కర్రీ. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన కాంబినేషన్ ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.